హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటారా? చూసారన్న శారీ ఎలా ఉండింది. మా చెల్లండి, మా చిన్నాన్నగారు అమ్మాయి, మా నాన్న, వీళ్ళ నాన్న, ఇంకో ఇద్దరు అన్నదమ్ములు, నలుగురు అనమాట. మా నాన్నళ్ళకి అయితే నలుగురు అన్నదమ్ములు, మేనత్తలు అయితే 5 మేనత్తలండి. మా నాన్నమ్మకి మొత్తం 9 మంది సంతానం అండి. ఇంకా ఇది లాస్ట్ చిన్నాన్న కూతురు అనమాట. నేను వీళ్ళ నాన్నకన్నా ముందు మా నాన్న అనమాట. ఇంకా మా అక్క చెల్లెలు ఇద్దరం పక్క ఇల్లు, మా ఇద్దరు కూడా. ఇంకా ఇలాగైతే మార్నింగ్ అయితే అది నేను రెడీ అయిపోయాము. అందరం ఆల్మోస్ట్ అలాగే రెడీ అయ్యామండి. ఏం చేతనంటే ఈరోజు పెళ్ళి అని చెప్పాను కదా, ఇంకా పెళ్ళికి అయితే నేను ఇలాగా సింపుల్గా సిల్క్ శారీతో రెడీ అయిపోయానండి. చెప్పాను కదండి, హడావిడి చీరలు కట్టుకుంటే నాకు జ్వరం వచ్చేద్ది అనమాట. అట్లా గుచ్చుకోపోవటం, ఇంక ఇవటువంటి అన్నీ చాలా భయం. ఇంకా దాని గురించి అయితే హడావిడి చీరలు అయితే కట్టను. ఇంకా చూడండి, ఆద్య అయితే ఇంత ఫ్రాక్ వేసేసి ఈదులో అయితే నుంచి నిండింది. ఇంకా పెళ్ళోళ్ళు అయితే ఇంకా పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుంచి ఈరభద్రుడు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టారనమాట. మా గది కాకుండా పక్క ఇంట్లో కూడా ఒక ఈరభద్రుడు ఉంటాడండి. మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. 3వ సంవత్సరాన్ని అయితే అబ్బాయి చనిపోయారు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత వేరుడయ్యాడని తెలిసి గద్దెకి అప్పు చెప్దాం, అదే గద్దె దగ్గరికి వెళ్తే కనుక ఇంకా అప్పు చెప్పకుండా వాళ్ళతో ఇంట్లోనే పెట్టుకున్నారనమాట. ఇంకా ఇంట్లో ఏ పెళ్ళి అయినా సరే వీరభద్రుడు ఉంటే కనుక కంపల్సరీ బోనం అయితే పొయ్యాలి. మగ పిల్లోడు అయితే కనుక సంబరం అయితే చేస్తారండి. ఇంకెలాగైతే మా సైడ్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అలాగా భద్రులు అంటే అందరికీ ఉంటారు వీరభద్రులు. కానీ కొంతమంది ఏమో పట్టించుకుని అప్పు చెప్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా అలాగైతే మా వీరభద్రుడికి సపరేట్గా గద్దె కట్టేసేసి సపరేట్గా పెట్టాం. కాకపోతే మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇంకా సపరేట్గా పెట్టకుండా ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నారనమాట. అమ్మమ్మ ఒకతే ఉంటుంది, ఇంకా ఒక గది ఖాళీగా ఉంటుంది, ఆ గదిలో అయితే పెట్టారనమాట. ఇక్కడ అయితే బాబుకి ఏదో తక్కువైందంటండి. ఇంకా మా మావయ్య మీదకి అయితే వచ్చాడు, అంటే పెళ్లి కూతురు వాళ్ళ నాన్న మీదకి అనమాట. ఇంక చాలా అంటే చాలా కోపం అండి ఆ పిల్లోడికి. వచ్చి ఇంకా చాలా అల్లకొల్లోలం, కానీ చాలా ఎంతమంది ఆపినా సరే ఆగడు. ఇంతే, ఆ అమ్మాయి మీదకి వచ్చినా సరే అలాగే నిలిపేస్తాడు. వస్తే సాయంత్రం దాకా వెళ్ళకుండా చాలా దారుణంగా నిలిపేస్తాడండి. ఇంక ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి నమ్మకాలు వాలి అంటారు కదా, అలాగా ఎవరి నమ్మకాలు వాలి అండి. ఇంకా మాకైతే కనుక నమ్మకంతోనే చేస్తాం మేము ఏది చేసినా సరేని. అంటే ఒక మనిషి 10 మందిలో ఆడాలంటే వృత్తిపరంగా ఆడతాడు. డ్యాన్స్ చేసినా, ఇంకోటి చేసినా ఒక డబ్బు వస్తుందంటే చేస్తాడు, లేదంటే ఒక తాగేసి ఉంటే చేస్తాడు. ఇంకెలా కాకుండా రెండూ కాకుండా చేసారంటే కనుక మనలో ఏదో తెలియని శక్తి వస్తేనే చేస్తామన్నట్టు అనమాట. ఇంకా అలాగైతే ఇంకా వీరభద్రుడు అయితే పూనకం వచ్చిందంటే కనుక ఇంకా అలాగా చాలా దారుణంగా ఉంటుందండి. మనం మాటలు చెప్పేయడానికి చాలా చెప్పేస్తాము. పూనకం వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఉంటారండి, చాలా ఇది కింద అయిపోతారు. 100 మంది వచ్చి కొట్టేస్తే ఎలా అయిపోతారో అలా అయిపోతారనమాట పాపం. ఇంకా తప్పదు ఒక్కొక్కసారి. ఇంకా నక్షత్ర బలాన్ని బట్టి అంటారు సార్, అలా పుట్టిన నక్షత్ర బలాన్ని బట్టి దేవుడు కనపడినా దెయ్యం కనపడినా సరే వాళ్ళకే కనపడుతుంది, వాళ్ళ మీదకే వస్తారనమాట. ఇంకా అలా అయితే సాయికి అయితే జడ వేసానండి, సింపుల్గా క్లిప్ పెట్టేసి. ఇంక మేమైతే వచ్చి ఇలాగా బయలుదేరి ఇలా వచ్చి నుంచున్నాము. పెళ్లి కూతురు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి వస్తున్నారేమో అనేసి నుంచున్నాం, కానీ అలా అయితే రాలేదండి. అక్కడ అయితే చాలా అందంగా ముస్తాబులే కూర్చుని ఉన్నారు. ఇంట్లో పూజ అయితే జరుగుతుందనమాట. మండపం అంటే ఇక్కడ కడతారనమాట. ఇంకా మండప డెకరేషన్ అయితే పక్క నుంచి చేస్తూ ఉన్నారు. ఒక పక్క నుంచి అయితే మేము ఊరు తిరగాలి కదా, ఈ బోనం సంబరం అన్నీ అయ్యేటప్పటికి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్లు అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ మా తమ్ముళ్ళు, మా మేనల్లుళ్ళు, మా అబ్బాయిలు వీళ్ళందరూ కొంచెం హడావిడిగా పడుతున్నారు. ఆజిబాబు సంజీబాబు ఏమీ తెలియనట్టు వాళ్ళ ఎంక చూస్తూ ఉంటే వాళ్ళు ఏమో ఆట పట్టించేస్తూ ఉంటారు. ఇది మా వదినాళ్ళ మనవరాలండి. ఇది మా మేనత్త కూతురు. వీళ్ళు కూర్చున్న వాళ్ళు అయితే మా పెద్దమ్మలు, మా మేనత్త, ఇదో పెద్దమ్మ, వీడు పెద్దనానండి. ఇంకా ఇలా అయితే మా వాళ్ళందరూ ఇంకా పెళ్ళి హడావిడి. మా మావయ్య అండి వచ్చి ఆయన కొడుకేనమాట వీరభద్రుడు అయింది. ఇంకా ఇలా అయితే మళ్ళీ అయితే గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేపిస్తారండి.
స్నానం చేయించడానికి అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇంకా పందిరి అనమాట ఇది లెక్కకి. అంటే కర్ర పెట్టి 4 పక్కల 4 కొసలు పట్టుకుని కొత్త దుప్పటి మీద తీసుకెళ్తారు. తీసుకెళ్తే అది పెళ్లి మండపం లాంటిదనమాట, పెళ్లి పందిరి లాంటిదనమాట. ఇంకా వీరభద్రుడిని ఇంకా సంబరం మనుషులను పెట్టించి ఇలా డ్యాన్సులు అయితే చేయించుకుంటూ తీసుకెళ్తూ ఉంటారనమాట. పెళ్లి కూతురు అయితే ఎత్తుకుందండి వీరభద్రుడిని. ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత ఇంక కత్తితో నిమ్మకాయలు కోస్తూ, నిమ్మపళ్ళు అంటే చాలా ఇష్టం అంట స్వాముల కన్నా అమ్మవార్లకైనాను. ఇంకా కోస్తూ మధ్య మధ్యలో కొబ్బరికాయలు కొడుతూ డ్యాన్స్ చేసుకుంటూ గోదావరి స్నానానికి అయితే తీసుకెళ్తూ ఉంటారనమాట. గోదావరి దగ్గరగా వచ్చామన్నమాట. చూసారా ఎదుర కనపడుతుంది 2 చెట్లును, అదే ఇటుకొట్టండి. ఇదో కిందకు వచ్చేసామన్నమాట, ఇటుకొట్టు దాటి. ఇంకా అక్కడికైతే బస్ స్టాప్ అనమాట. ఈ చెట్టు చూసారా, ఈ చెట్టు అయితే చాలా సంవత్సరాల కిందటండి. చెట్టు అవుతాయి, చెట్టు ఆయుర్దాయం ఎంతో కూడా నాకు అప్పుడే తెలియదు అనమాట. ఇంక ఈ చెట్టు కాడ అయితే చాలా సినిమాలు అయితే జరిగాయండి. పెళ్లి సందడి సినిమా ఉంది చూసారా, నాకు తెలిసి బాగా జరిగింది అదే షూటింగ్ అయితే అదొకటి అనమాట. అక్కడైతే పెళ్లి కూతురుని తీసుకొచ్చేసి పాట పాడతారు కదండి, స్టేజ్ ఒకటి కట్టేసి అప్పుడుదనమాట. ఈ చెట్టు పాపం వరదలు వచ్చినప్పుడు కట్టాను, ఆ ఏళ్ళలోంచి మట్టి అంతా కొట్టుకుపోయి అలాగైతే నిలబడిపోయింది పైకంటాను. ఏదో అలా చెట్టు చుట్టూరును కొంచెం దింసా కింద కట్టేసి అలా ఉంచారు పోకుండాను. చాలా పురాతనమైన చెట్టు అనమాట. ఒక చెట్టు అయితే వరద కొట్టుకుపోయిందండి, 2 చెట్లలో ఒక చెట్టు ఉండింది. ఇక్కడ మా పిన్ని అయితే వీరభద్రుని పెట్టడానికి ముగ్గు అయితే వేస్తుంది అనమాట. గోదావరి గట్టు దగ్గర ఒక మెట్టు కడిగి అక్కడ పసుపు రాసి బట్టు పెట్టి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ అన్నీ వేసి అక్కడైతే దింపుతారు స్వామిని. దింపిన తర్వాత అభిషేకం గట్ట అన్నీ చేసి గోదావరి స్నానం చేయించి అప్పుడైతే మళ్ళీ తీసుకెళ్ళి జమ్ము దగ్గర జమ్ము దగ్గర అన్నం, సాంబారు, అరిసెలు, బూర్లు, గారెలు అన్నీ వండిన ఐటమ్స్ అన్నీ పెట్టి శుభ్రంగా జమ్ముకి నైవేద్యం ఇచ్చి అవన్నీ కలిపి ఒక 3 ముద్దలు, పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జమ్ము కొమ్మ మించి పౌడి చెంగులు పడితే మనం అవతల కొమ్మ మీదకి వేస్తారనమాట. ఇంకా అలా వేస్తే మనము ఆ పౌడి చెంగుతో క్యాచ్ అయితే పట్టాలి. పడితే కనుక మనకి ఆ ముద్ద దొరికితే మనకి నిజంగా దేవుడు ఒక బిడ్డని ఇస్తాడంటండి. అది మా సైడ్ అయితే బాగా నమ్మకంగా జరుగుతుంది. అలా ఈ ఇయర్ పడితే వచ్చే సంవత్సరానికల్లా పిల్లలు పుడతారండి, కంపల్సరీ ప్రెగ్నెంట్ అవుతారు. ఇదైతే నిజంగా నిదర్శనం అనమాట. ఇంక ఇక్కడ అయితే మేము వచ్చేసి దారిలో అయితే సమోసాలు అయితే వచ్చాయి అనమాట. సమోసాలు తీసుకున్నామండి. ఆ బుడ్డిగాడితో అయితే ఆడుతున్నారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు అల్లరయ్యేది ఇంకా అంతా నేను భరించలేకపోయాను అన్నట్టు తీసుకొచ్చేసాను. ఇంకా అవ్వకుండానే జమ్ము దగ్గర గట్టచ్చు తిరగకుండానే తీసుకొచ్చేసాను అనమాట. ఏం చేస్తాం, ఇంకా వాళ్ళతో పిల్లలతో కన్నా ఎక్కువ కాదు కదా అనేసి ఎండ ఎక్కువైపోయింది. ఇంకా ఎండలోతో ఉండమనేసి అంటున్నారనమాట. ఇంకా దాని గురించి అయితే తీసుకొచ్చేసానండి. తీసుకొస్తే వంట అవుతూ చేయాలి ఇంకాను, సాయంత్రం అనమాట పెళ్లి భోజనాలు. ఇదండి ఇంకా వీడియో అయితే ఏదో సరదాగా చిన్నగా షూట్ చేశాను, ఎలా వస్తుంది అనేసి. బాగా వచ్చింది కదా అని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. లైక్ వేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మోటివేషన్ అనేది కలుగుతుందనమాట. అదే చెప్తున్నాను, వీడియో చేయడం వల్ల మంచి బూస్ట్ ఆఫ్ కింద ఉంటుంది. మీరు వచ్చి ఒక్కొక్క కామెంట్, ఒక్కొక్క లైక్ అటువంటివి అనమాట. బుడ్డి సాలర్ అయితే భరించలేక తీసుకొచ్చేసామండి. లేదంటే ఇంకా కాసేపు కొంచెం వీడియో చేస్తే ఇంకొక 5 నిమిషాలు వీడియో వచ్చిందనమాట. ఇంకా వాళ్ళు ఎండని గాలిపిని, గోదావరి గట్ట అంటే గాలిపి ఎలాగ ఉంటుంది, ఆ గాలిపిని గట్ట ఇంకా భరించలేక తీసుకొచ్చేసామంట. ఇంకా పోనీలేండి, ఎంత చూసినా సరే చూసిందే కదా, ఒక్కొక్క పెళ్ళిలో చూస్తూనే ఉంటాం కదా. ఇంకా దాని గురించి అయితే ఇంకా మేము పెద్దగా పట్టించుకోలేదు. ఇంక ఇంటికి తీసుకొచ్చేస్తే పిల్లల్ని కొద్దిసేపు ఏసీలో కూర్చోబెట్టేసిన తర్వాత వాళ్ళు అయితే పడుకుండిపోయారండి. పడుకున్న తర్వాత అయితే వంట అయితే చేసుకున్నాం అనమాట. ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతసేపు చూసారంటే నచ్చిందని అర్థం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.